హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ద సినిమా డిక్టేటర్. వర్తమాసాలకు విజ్ఞప్తి. రవితేజ గారి హీరో అండ్ కిషోర్ తిరుమల గారి మూవీ డైరెక్ట్ చేశారు. సినిమా ప్లాట్ ఏంటంటే సింపుల్. ఒకరితో మ్యారేజ్ అయింది, ఇంకొకరితో యోగా అయిపోయింది. సో ఆ యోగా అయిపోయిన హీరోయిన్ కి మ్యారేజ్ అయిందని తెలిస్తే రవితేజ గారు ఎలా మేనేజ్ చేశారు, ఎలా కన్విన్స్ చేశారు లాస్ట్ కి అనేది మూవీ. ఇలాంటి ప్యాటర్న్ లో చాలా అయితే మూవీస్ వచ్చాయి. ఆల్ ద టైమ్ లో స్క్రీన్ ప్లే కొంచెం మ్యాజిక్ జరిగింది. మరి ఇందులో కూడా కొంచెం కిషోర్ తిరుమల గారు ఆయన కోర్ ఎమోషన్స్ నుంచి బయటకు వచ్చి ఫన్ తో హ్యూమర్ తో జనరేట్ చేయడానికి మూవీని ట్రై చేశారు. అది వర్కౌట్ అయిందని అనుకుంటున్నాను. బట్ కొన్ని చోట్లే, నాట్ త్రూ అవుట్ ద మూవీ, కొన్ని చోట్ల అయితే వర్కౌట్ అయింది. కామెడీ అయితే బాగుంది, నవ్వుకోవచ్చు. సిచ్యువేషన్ తగ్గట్టు కామెడీ అన్నమాట. ఇది ప్యూర్ సిచ్యువేషన్స్ తగ్గట్టు కామెడీ. ఆయన రియాక్షన్స్ కానీ, రవితేజ గారు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా భయపడతారు, పక్కన కామెడియన్స్ ఎలా హెల్ప్ చేస్తారు, సిచ్యువేషన్స్ ఏంటి, ఇవన్నమాట. ఇలాంటి కైండ్ ఆఫ్ కామెడీ. వెన్నెల కిషోర్ గారు, గెటప్ శ్రీన్ గారు, సత్య, సునీల్ గారు, వీళ్ళ కాంబినేషన్ లో సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫన్ అయితే జనరేట్ చేసింది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే సునీల్ గారి కాంబినేషన్ లో సీన్స్ అయితే చాలా మంచిగా అనిపించాయి. సునీల్ గారు ఆల్మోస్ట్ హీరోగా మారిన తర్వాత మళ్ళీ కమెడియన్ గా కంబ్యాక్ ఇచ్చాక ఆయన వాయిస్ కానీ, మాడ్యులేషన్స్ ఇవన్నీ చేంజ్ అయ్యాయి. ఎక్కడ కామెడీగా అనిపించలేదు. కొన్ని మూవీస్ లో ట్రై చేశారు కానీ ఫన్నీగా అనిపించలేదు. బట్ ఈ మూవీలో బాగా వర్కౌట్ అయింది. ప్రీవియస్ సునీల్ ని చూసినట్టు అనిపించింది నాకైతే. రవితేజ గారు లాస్ట్ 5 మూవీస్ తో పోలిస్తే ఇది కొంచెం బెటర్ అనే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ లాస్ట్ 5 మూవీస్ రాడ్. ఇదైతే కొంచెం బాగుంది చూడటానికి కూడా. ఫ్యామిలీ వాతావరణంలో, పండగ వాతావరణంలో చక్కగా వెళ్ళేసి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బ్లాంక్ గా కూర్చుంటే రవితేజ గారు ఆర్గానిక్ కామెడీ కొంచెం ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. నెగిటివ్ ఏంటంటే స్టోరీ జస్ట్ సింపుల్ గా ఉంది. ఆల్రెడీ చూసిన స్టోరీస్ ఇవి సింపుల్ గా అనిపించింది. అదేంట్రా నిన్న మూవీ చూసావు కదా, మన శివశంకర్ వరప్రసాద్ కూడా రెగ్యులర్ స్టోరీ, అదేమో తోపు తురుము, ఇదేమో రెగ్యులర్ అని చెప్పి తీసేస్తున్నాం అనుకోవచ్చు. బట్ అది స్క్రీన్ ప్లే లో కొంచెం ఆయన అనిల్ రావుపూడి గారు మ్యాజిక్ అయితే చేశారు. బట్ ఇందులో అది కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. బట్ నాట్ బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు, చూడొచ్చు. కిషోర్ తిరుమల గారి కోర్ ప్లాట్ అన్ని మూవీస్ లో చూస్తే ఎమోషన్ అనమాట. ఈ మూవీలో కొంచెం ఫన్ అండ్ హ్యూమర్ ట్రై చేశారు. మరి అది వర్కౌట్ అయిందో లేదో, బ్రేక్ ఈవెన్ అయిద్దో లేదో ఈ సంక్రాంతి తర్వాత లాస్ట్ వరకు అయితే మనం చూడాలి. సినిమాలో అయితే ట్రై చేశారు, వెల్ ఎగ్జిక్యూటెడ్. మ్యూజిక్ ఓకే, బాగుంది. సిచ్యువేషన్ కి తగ్గట్టు ఒక 3 సాంగ్స్ బాగానే ఉన్నాయి. లాస్ట్ లో సీరియల్ డీజే మిక్స్ లాంటి సాంగ్ కూడా పెట్టారు. అది కూడా మీరు స్క్రీన్ మీద చూసిన సేపు కొంచెం కలర్ఫుల్ గా, రవితేజ గారి ఎనర్జీ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఆ మూవీ. స్పెసిఫిక్ గా ఫ్యాన్స్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ కూడా కన్విన్సింగ్ గా అనిపించలేదు. లాస్ట్ లో ఫిల్ చేయడానికి ప్రీ క్లైమాక్స్ ముందు ఏదేదో చల్లేశారు అనిపించింది నాకైతే. మరి పండక్కి ఏది విన్ అయిద్దో, ఏది హటాష్ అయిద్దో మనమైతే లాస్ట్ వరకు చెప్పలేము. రేపు నవీన్ పొలిశెట్టి గారి మూవీ కూడా ఉంది రేపు. సో మరి దాని మీద కూడా రిజల్ట్ అయితే చూడాలి. రవణ కంబ్యాక్ ఇచ్చాడో లేదో మూవీ చూసి మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. నేను ఏమైనా రాంగ్ గా మాట్లాడుంటే ఐఎమ్ సో సారీ ఫర్ ద ఫ్యాన్స్. నాకైతే ఇది కేవలం ఒపీనియన్, రివ్యూ అయితే కాదు. మరిన్ని మోర్ వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే కామెంట్ చేయండి, చేంజ్ చేస్తాను నేను అవి. పక్కగా నా నెక్స్ట్ వీడియోస్ లో బెటర్ గా చేయడానికి అది హెల్ప్ అవుతుంది నాకు. ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని.